హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మనం 30 డేస్ టైలరింగ్ క్లాసెస్లో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్లో అవుతున్నాము. ప్లెయిన్ బ్లౌజ్లో అన్ని పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్ పీస్, అలానే బ్యాక్ పార్ట్, అలానే ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వీడియో అయితే మనము హ్యాండ్స్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాతుల్లో సేఫ్ బెల్ట్, నడుం పట్టీలు, మెడ పట్టీలు, అలానే హుక్ బెల్ట్, ఇవన్నీ ఏ విధంగా మనము దాంట్లో రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. అలానే ఇంతకుముందు వచ్చే వీడియోలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. క్లాస్ 1 నుంచి అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఈ లాస్ట్ వీడియో కటింగ్ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ వీడియోస్కి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి అయితే వెళ్దాం. సేఫ్ బెల్ట్లోకి వచ్చేసి మనము ఇక్కడ కూడా ఒక సేఫ్ బెల్ట్ యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకు మిగిలింది కదా, ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ యూజ్ చేయడానికి చూడండి, ఈ విధంగా మనము దీన్నే డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 2 అయితే వచ్చేస్తాయి. సరేనా? ఇక్కడ ఈ విధంగా డబల్ చేస్తున్నాను. ఇవి 2 ఉన్నాయి, 2 క్లాత్లు అయితే మనకి ఉన్నాయి కదా ఫోల్డింగ్లో. దీన్ని ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు వెడల్పులు అయితే చూసుకుందాం. ఇప్పుడు సేఫ్ బెల్ట్ తాలుగా లూజ్ వచ్చేసి మనం 11 ఇంచీలు అయితే చెప్పుకున్నాం కదా, అలానే పొడవులు వెడల్పులు కూడా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉంది అని, మనకి 2.5 అయితే ఉంది. అలానే ఇక్కడ ఇటు సైడ్ ఉక్కు బెల్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి 2.5 అయితే ఉంది. కాబట్టి వెడల్పు ముందు మనం ఇలా చూసుకుంటే 11 ఇంచీలు అయితే ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఒక 12 ఇంచీలు, 12.5 అయినా పర్లేదు, కొంచెం ఎక్కువే తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఖచ్చితంగా 1 ఇంచ్ అయినా మనము ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఉంది కాబట్టి మనము మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ కుట్టులు ఏమీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ పైన కుట్టుల్లోకి కాబట్టి ఒక 1/2 ఇంచు చాలు. కాబట్టి 3 ఇంచీలు చాలు కదా. 3 ఇంచీలు ఇటు సైడ్ పెట్టేసేయండి. ఇటు సైడ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్లో కరువు తీసాం కాబట్టి లాస్ట్లో ఇక్కడ కూడా ఒక 3 ఇంచీలు పెట్టేసేయండి. మధ్యలో కూడా మనము ఒక 2.5 పెట్టేస్తే చాలు. లేదు అంటే ఆది బ్లౌజులో ఈ డాట్ తిన్నగా మీరు పెట్టండి. ఇలా కొలుసుకుంటే మనకి 2.25 అయితే ఉంది కాబట్టి 2.25కి పావు తక్కువ 3, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసేయండి. అలా తీసాక ఇక్కడ ఈ కొన భాగం నుండి ఈ విధంగా ఇక్కడ వరకు అయితే తీసుకోండి. అలా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే చెప్పాను కదా, పేపర్ కటింగ్లో చాలా క్లారిటీ అయితే ఇచ్చాను. సేఫ్ బెల్ట్ గురించి పెద్ద ఏమీ అవసరం లేదు. సేఫ్ బెల్ట్ అయితే చాలా ఈజీ, మీరు దాని గురించి అంత ఇది అవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఇది ఓల్డ్ సైజ్ బ్లౌజ్, ఓల్డ్ వాళ్ళ బ్లౌజ్ కాబట్టి దీని గురించి మరీ అంత ఏమీ అవసరం లేదు. కరెక్ట్గా మీరు ఇలా తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాసులు, ఒక 1/2 ఇంచు అలా క్రాసులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, పైనకి తెక్కకుండా ఓన్లీ కిందే తీసాను. అలానే ఇటు కూడా ఒక 1/2 ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది. చూసారా? ఈ విధంగా అయితే మనకి సేఫ్ బెల్ట్ అనేది ఒక షేప్ అనేది వచ్చింది. ఈ విధంగా సేఫ్ బెల్ట్ తీసుకున్నాం కదా. ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ వచ్చేసి ఇది కాజా పట్టీకి, ఉక్కు పట్టీకి సరిపోతుంది. కాజా పట్టీ, ఉక్కు పట్టీకి అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము నడుం పట్టీ క్లాత్ అయితే కావాలి కాబట్టి నడుం పట్టీకి మనం చూడండి ఇక్కడ ఇంత ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా కొలుసుకోండి. ఒక 3 అయితే సరిపోతాయి. సరేనా? 3 అయితే ఇంకెక్కువ అవుతాయి కానీ తక్కువ కావు. సరేనా? ఇవి నడుం పట్టీ. ఇప్పుడు వచ్చేసి మనము మెడపట్టీలు అయితే ఇలా తీసుకోవాలి. మెడపట్టీలు తీసుకునేటప్పుడు ఇలా క్రాస్లో అయితే తీసుకోవాలి.
సరేనా? ఈ విధంగా తీసుకుంటే మనకు మెడపట్టీలకైతే అయిపోతుంది. ఇదే మార్కింగ్ మీద ఇదే విధంగా మీరైతే కట్ చేస్తుంది. ఈ కొన భాగాలు ఎక్కువ ఉంటే ఇలా కరెక్ట్గా కట్ చేసేయండి. కొన భాగాలు కలపడం అవన్నీ కొత్త వాళ్ళకైతే ఇబ్బందిలా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి. సరేనా? ఈ విధంగా అన్ని పీసులు కట్ చేసుకుంటే చాలు. మనమైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అయితే కట్ చేసుకున్నాం కదా, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా కట్ చేసుకున్నాం కదా. స్టిచ్చింగ్ ఎంత వివరంగా నేను కటింగ్ అయితే చెప్పానో అంతే వివరంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు క్లాసులు మిస్ కావద్దు, అలానే స్కిప్ చేయొద్దు. టైలరింగ్ బుక్ వీడియోస్ను కూడా మర్చిపోవద్దు. మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అయితే దానివల్ల అయితే ఉంటుంది. ఓకేనా? అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయండి. సరేనా? ఇక్కడ నేను అన్ని పీసులు చూపిస్తాను. ఇదే విధంగా మీరైతే పెట్టుకోండి. ప్రతి ఒక్కటి మీరు వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరైతే స్కిప్ చేయకుండా చూడగలిగితే మీరు అన్ని వివరంగా అయితే అన్ని టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వగలరు. సరేనా? ఇప్పుడు ఈ విధంగా మనకి చూడండి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాము. అలానే హ్యాండ్ పీస్, ఇది హ్యాండ్ పీస్ అయితే వేసుకున్నాము. ఉక్కు పట్టి కాజపట్టి క్లాత్, అలానే మనకి సేఫ్ బెల్ట్లు మనకి 2 వచ్చాయి కదా, దీని లోపల ఇంకా వేరే క్లాత్ అయితే వేద్దాం. ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కూడా ఇక్కడ వచ్చేసి నడుం పట్టీలు అలానే మెడపట్టీలు ఎక్స్ట్రా క్లాతులు ఉన్నా సరే మనమైతే తీసేద్దాం. అన్ని క్లాతులు కూడా ఈ విధంగా పెట్టుకొని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకేమైనా ఎక్స్ట్రా క్లాతులు ఉంటే ఇలా పెట్టేసేయండి. బ్లౌజ్ కంప్లీట్ అయిన వరకు ఎక్స్ట్రా క్లాత్ చిన్న క్లాత్ అయినా సరే పడేయకూడదు. ఈ విధంగా అయితే చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసే వరకు ఈ క్లాత్లు అయితే ఇదే విధంగా మనకి ఉండాలి. అలా ఉండేటప్పుడు మనకి బ్లౌజ్ నలగకుండా మంచిగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం.